guys, namaste. Welcome to Epic Telugu Schema. So कैसे आप लोग? సో మామ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని తెలుసా? సో యాక్చువల్గా మనం ఇప్పుడు ఒక బండి కొనడానికి అయితే వచ్చాం అనమాట. సో ద బ్రాండ్ ఈస్ కంప్లీట్లీ బిగ్గెస్ట్ బ్రాండ్ ఈస్ కంప్లీట్లీ ఒక బ్రాండ్ అనమాట. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా. సో ఓకే, సో యాక్చువల్గా ఎలా అయిందంటే సీన్ ఈరోజు జస్ట్ ఒక డిస్కషన్ జరిగింది. సో డిస్కషన్ జరిగి అప్పటికప్పటికి ఇంకా వెంటనే వచ్చేసి ఇంకా బండి కొనాలని చెప్పి అయితే వచ్చు అనమాట. సో ద షోరూమ్ ఈస్ బైక్ షోరూమ్. సో ఈ షోరూమ్ ఏంటి కమెంట్ చేయండి ఫాస్ట్గా, నేను చెప్పకముందే. అంటే మీకు వెనకాల ఆల్రెడీ కనిపిస్తుంటాయి. సో ఆల్రెడీ ముందరగా వస్తున్నాయండి. ఏది కనిపించట్లేదు రా, అదిగోండి అక్కడ ఉంది చూడండి. సో అది మ్యాటర్. సో BMW షోరూమ్కి అయితే వచ్చాం ఇక్కడ మన బంజారా హిల్స్లో. సో ఇప్పుడు మనం ఏంటంటే మనం ఒక బండి కొనబోతున్నాం అనమాట. సో బండి వచ్చేసి BMW. నీ గురించి చెప్పకుండా కృషి పట్టుదల అన్నాడు. పేర్లో ఏముంది లేరా, వాడు ఎదిగాడ్రా, అది నాకు చాలరా. తీసుంటే బాగుండేది నాకు తెలిసి. ఐ థింక్ మేబీ అనుకున్నా కానీ బట్ బాగా హెవీగా భారీగా ఉంది. సిటీలో ఎక్కడైనా తోలాలంటే కొంచెం హెవీ అయ్యేదేమో. సో అందుకని చెప్పి మన వాళ్ళు ఏం చేద్దాం, ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా అదే నచ్చింది. లెట్స్ గో, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే సో ఎప్పుడెప్పుడు బైక్ అది మనకి డెలివరీ అవుతుందని. సో ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు బైక్ కాస్ట్ అండ్ దాని రివ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని వీడియో నేను సపరేట్గా పెడతాను మళ్ళీ. సో ఫస్ట్ అయితే ఈ బైక్ తీసుకున్న వీడియో పెడదాము అని చెప్పేసి అనుకున్నా. సో ఫస్ట్ అయితే మీకు ఈ వీడియో వస్తుంది అండ్ దాని రివ్యూ, దాన్ని మొత్తం సిటీ అవుట్కట్స్ తీసుకెళ్ళిపోయి మొత్తం నీట్గా చెక్ చేసి స్పీడ్ గీడు తొక్క తోలు అన్నీ రివ్యూస్ అంతా తర్వాత కొడదాం. ఓకే, సో ఫస్ట్ అయితే మన బైక్ రావాలి. సో వచ్చినప్పుడు చూపెత్తా. పనికి మళ్ళీ యాదవ్ని తీసుకొచ్చి ప్రతిభావంతుడు చేసింది నువ్వు కదన్నా. లేరా, వాడు నా పేరు చెప్పడానికి ఏదో మోమాట పడుతున్నట్టున్నాడు లేరా, వాడు ఎదిగాడ్రా. సో ఇది మొత్తం షోరూమ్ బయట అనమాట. సో షోరూమ్ బయట అంతా ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఇది బంజారా హిల్స్ సైడ్ ఎక్కడ ఉంది ఇది మన ఫిలిం నగర్కి వెళ్తాం కదా, దానికి కొంచెం ముందరకు వచ్చామంటే మీకు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది ఇది. సో మనకే తెలీదు, కాకపోతే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మనం ఇన్ని రోజులు తీసుకున్న బైకులన్నీ తుపాస్ బైకులు. సో తీసుకుంటే ఒక మంచి బైక్ తీసుకుందాము అని చెప్పి అనుకున్నా. అన్న గురించి చెప్పవేట్రా, ఉప్పు తిన్న విశ్వాసం అందరికి ఉండదు సత్తి. మామ వెరీ సాడ్ మామ, అదొక చిన్న ప్రాసెస్ అవ్వలేదని చెప్పి మనకు వెహికల్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు. సో యాక్చువల్గా ఏమైందంటే సో బ్యాంక్లో ఏదో ఎర్రర్ వస్తుందంట వాళ్ళు ప్రాసెస్ చేసేటప్పుడు లోన్ది. అంటే ఏదో ఈ వెరిఫికేషన్ దగ్గర వాళ్ళకి సర్వర్ డౌన్ అవుతుందంట. సో అందుకని చెప్పేసి రేపు రమ్మన్నారు. ఎందుకంటే క్లోజ్ అయిపోయింది షోరూమ్ అంతా, టాటా బాయ్ టు షోరూమ్. సో ఇక మళ్ళీ రేపు రావాలి. సో చూడాలి. సో లెట్స్ సీ మళ్ళీ ఇంకో రోజు వచ్చి అప్పుడు తీసుకొని చూపిస్తా మళ్ళీ మీకు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. 2000 years later. హే గైస్, నమస్తే, వెల్కమ్ టు ఎపిక్ తెలుగు స్కీమా. సో మామ ఫైనల్లీ ఇదిగోండి వచ్చేసా మన BMW. సో మన బైక్ అయితే ఇదిగోండి లోపల కవరేజ్ పెట్టినారనమాట. సో మనమైతే నిన్న తీసుకోలేదని చెప్పి చాలా హట్ అయ్యాను, బట్ ఓకే వచ్చాను. సో చలో మనం ఇక లేట్ చేయకుండా మన బండిని తీసేసుకుందాం. చలో బాయ్స్ లోపలికి వెళ్దాం. మా బండి ఇదే గైస్. సో మొత్తం రెడీ చేసి పెట్టేస్తున్నారు అనమాట.
తీయడమే మామూలు ఉండదు. గైస్ రెడీ 3 2 1 1 సెకండ్ అమ్మో పోలీసులు వీళ్ళు వస్తున్నారండి. ఫైనల్లీ మన సొంతం. గైస్ రెడీ 3 2 1 సో మా ఫైనలీ అసలు సో ఫైనల్లీ ఎలా అని చెప్పండి. బైక్ మనకు సెట్ అయిందా లేదా కూడా చెప్పండి. సో మా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చాం. ఎందుకంటే మన బండి వెనకాల పార్క్ అయితే చేసాం అనమాట. సో ఇంకా దానికి సంబంధించి ఏదో చేస్తారు ఇంక ఇంట్లో సాయంత్రం. సో ఇప్పుడు వచ్చాం. బా ఎండలు మామూలుగా లేదు అసలు. బట్ అక్కడి నుంచి అయితే వచ్చేటప్పుడు మాత్రం వేరే లెవెల్ ఫీల్ ఉంది. ఎందుకంటే దారిలో వచ్చే ప్రతి ఒక్కరు మమ్మల్నే చూస్తా కూర్చున్నారు. అసలు నిజంగా ఆ బండి మీద వస్తుంటే అసలు ఆ క్రేజ్ అదంతా క్రేజీ అనిపించింది నాకైతే. సో దీని రివ్యూ కానీ అండ్ ఇవన్నీ కూడా నేను ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోద్ది. అండ్ నేను కూడా బండిని అయితే బాగా టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేసిన తర్వాతే మనం ఒక రివ్యూ పెట్టుకుని దానికంటూ సపరేట్ వీడియో అయితే పెడదాం. ఇంకా దానికి యాక్సరీస్ అవి కూడా చేపియాలి. షోరూమ్లో యాక్సరీస్ 50,000 లాగైతేనే బయట ఆడన్నా మాట్లాడాలి. చూద్దాం. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కమెంట్ చేయండి. అండ్ బైక్ నాకు సెట్ అయిందా లేదా అనేది కమెంట్ చేయండి. సో ఎలా అనిపించింది అనేది ఓవరాల్గా రేటింగ్ అయితే ఇవ్వండి. ఎన్ని టమాటాలు ఇస్తారో కింద కమెంట్ చేయండి. ఓకే చలో మరి కలుద్దాం. బాయ్. क्या करूं मैं मर जाऊं मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी साडा कुत्ता टॉमी साडा कुत्ता कुत्ता साडा कुत्ता टॉमी साडा कुत्ता कुत्ता